రేషన్ కార్డులు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా తెలుసు. కొత్త పెన్షన్లు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి మీ చేతికి పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అడ్డుపడేవారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేవాళ్ళు, మీరు కార్యక్రమాలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, తప్పకుండా అవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దురదృష్టము ఈ రోజు మా నాన్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి ఆయన లేకపోయినా కూడా నిజంగా ఆయన ఆత్మ శాంతిగా కలుగుతుందని కూడా నేను ఈ రోజు భావిస్తున్నాను. 1100 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి మరి నంద్యాల అభివృద్ధి చేస్తున్నారంటే దానికి కారణము ఒకటే ఒకటి. ఆ రోజు భూమనాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పినారు, మీ నాన్న చనిపోయిన ముందు రోజు వచ్చి నన్ను కలిసి నాకు చివరి కోరికలు అన్నట్టుగా మరి నాకు చెప్పడం జరిగింది. నంద్యాల తాలూకాని అభివృద్ధి చేయాలి, నాకు ఇది చివరి కోరిక అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి మా నాన్న చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత రోజే మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న కూడా ఇద్దరు మరి ఇంటికి వచ్చి నాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ కుటుంబ బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది, మీ నాన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు నాకు అండగా నిల్చున్నారని చెప్పి కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబము ఎటువంటి కష్టాలు పడతారు, ఎటువంటి ఇబ్బందులు వస్తాయని కూడా మరి నేను కూడా కష్టాలు ఇబ్బందులన్నీ కూడా పడ్డాను. కానీ ఎటువంటి నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను చూసుకునే బాధ్యత అని చెప్పి కూడా మరి లోకేష్ అన్న నన్ను నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది. రాజకీయాల్లో మహిళలు రావాలంటే కష్టమమ్మా, ఏం భయపడకు, మీకు అండగా ఉంటామని చెప్పి నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నిజంగాంటే ఈ రోజు నేను ధైర్యంగా మరి ముందడుగు వేశానంటే నన్ను నా కుటుంబ సభ్యులని మరి వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మీ నాన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో మేము ఈ రోజు మరి ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఇంటింటికి మరి భూమా బ్రహ్మానందరెడ్డి గారు వెళ్తున్నప్పుడు కూడా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మా వరకు కూడా సమస్యలు తీసుకొస్తున్నారు. ఈ రోజు అటు ఆలగడ్డ గాని నంద్యాల గాని ఇద్దరు కూడా 2 కాన్స్టిట్యున్సీలు కూడా నాకు ఆలగడ్డ కన్న తల్లితో సమానమైతే నంద్యాల కన్న తండ్రితో సమానమని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వచ్చే రోజుల్లో తప్పకుండా జరుగుతాయని కూడా మేమందరం మీకు మాటిస్తున్నాము. ఈ రోజు మీరు ఏదైనా కార్యక్రమాలు ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు మా దగ్గరికి రాకుండా, మీరు అధికారుల చుట్టూ తిరగకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీ దగ్గరికి పంపిస్తున్నారు. అటు జన్మభూమి కార్యక్రమాలు అయితే ఈ రోజు జన్మభూమి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క గ్రామం కూడా మేమందరం తిరిగి సమస్యలు తెలుసుకొని అటు అధికారులు కూడా వచ్చి కూర్చొని ఆ సమస్యలన్నీ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి ఆ సమస్యలు కూడా ఈరోజు తీర్చడం కూడా జరుగుతుంది. నిజంగాంటే ప్రజల గురించి ఇంత పెద్ద స్థాయిలో ఆలోచించే ముఖ్యమంత్రి మనకి రావడము చాలా సంతోషంగా ఉంది. మరి మేము తెలుగుదేశం పార్టీకి వచ్చినందుకు కూడా మాకు చాలా గర్వంగా ఉందని కూడా మరి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత నిజంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు కానీ జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తుంటే నిజంగా చాలా తృప్తిగా ఉంది. మేము ఈ రోజు ప్రజల కోసం వచ్చినాము, ప్రజలకి మంచి చేస్తున్నాము ఒక ఆలోచనతో వచ్చినాము కాబట్టి చాలా తృప్తిగా ఉంది కూడా అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు తల్లి తండ్రి చనిపోయినా కూడా మరి వాళ్ళు ఉన్నారు, మాకు పైనుంచి వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయని కూడా నమ్ముతున్నాను. వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనకి అభివృద్ధి కార్యక్రమాలు జరగొచ్చు.